ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అట్లా ఓ విశ్వనాథ్ గారి దగ్గర సినిమా, బాపు గారి దగ్గర, జంజాల్ గారి దగ్గర ఛాన్స్ లేదు. బాపుకి రమణ గారు ఉన్నారు, జంజాల్ గారు జంజాల్ ఉన్నాడు. ఇలా ఇలా కొందరు దగ్గర చేయాలని కోరికలు. ఆ కోరికలు ఆయన దగ్గర చేయాలి ఎప్పుడైనా. లెజెండరీ ఆ పాతకాలం నాటి ఆయన కామెడీ అంతా భలే ఉంటుంది. ఆ స్లాబ్ స్టిక్ అదంతా భలే ఉంటుంది. నేను కూడా కామెడీ ప్రూవ్ చేసుకున్నవాడిని ఇవన్నీ అని కలలుగా అన్నాను. తీరా రాజేంద్ర ప్రసాద్ గారి సొంత సినిమా మేడం, ఇంకేంటి నా హీరో, నా స్టార్టింగ్ సినిమాలన్నీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పులప్పారావు, ఆ ఒకటి అడకు, ఇలా స్టార్టింగ్ సినిమాలన్నీ రాజేంద్ర ప్రసాద్ హీరో. అప్పట్లో నేను వేరే హీరో అయినా కూడా ఈయన ట్రెండ్ని దృష్టిలో పెట్టుకుని ఇదే డైలాగ్ ఈయన ఇలా చెప్తాడు, ఆయన నోట్లోంచి వస్తే కొత్తగా ఉంటుంది, అలా కొంచెం అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాను. అప్పుడు ఆ కొత్త ఆర్టిస్ట్కి కొత్తగా ఉండేది, ఇది ఇమిటేషన్లా కాకుండా. అలాగా మన హీరోయే ప్రొడ్యూసర్ మేడంలో అని ఆయన ఇంటికి వెళ్ళాను, రాజేంద్ర ప్రసాద్ ఇంటికి. అంటే ఏంటి ఎలా వచ్చారు, బాబాయ్ ఏంటి నిజమా, ఆయన స్టైల్లో ఉత్సాహంగా మాట్లాడు. మేడం సినిమాకి డైలాగ్స్ అవకాశం ఇస్తారేమో అని వచ్చాను అడగడానికండి. నా ఎల్బి శ్రీరామ్ ఛాన్స్ కోసం ఇంటికి వచ్చి ప్రొడ్యూసర్ని అడగడమా? ఇన్సల్ట్, యు ఆర్ రైటింగ్, యు ఆర్ మై రైటర్ అన్నాడు ఆయన. ఇంకా మనకి కాదండి, నాకు ఎప్పటి నుంచో కోరిక. ఇంకో సినిమాకి అయితే నేను సిగ్గుపడేవాడిని అడగడానికి. ఆయన దగ్గర రాయాలని నాకు కోరిక అండి. మీరు ప్రొడ్యూసర్, ఆయన దగ్గర ఎలా అడగగలను, నేను అడగలేను. మీరు ప్రొడ్యూసర్, మిమ్మల్ని అడిగేయచ్చు. అందుకని ఒక ఛాన్స్ చూద్దాం, మీరు కమిట్ అయ్యి ఉంటే ఓకే, లేకపోతే మీరు రాస్తున్నారు ఫలానా చూడండి, నేను చెప్తాను శ్రీనివాస్, ఇవన్నీ అన్నారు. అంతే. తర్వాత అనుకోకుండా ఏమైందంటే, ఆ ఊళ్ళో ప్రతాప్ హోటల్ అని అక్కడ ఉండేది చెన్నైలో, అక్కడ సెట్టింగ్స్. డైరెక్టర్ గారు వచ్చేవారు కాదు, ఈ కో డైరెక్టర్స్ వాళ్ళు నేను. ఆ క్రేజీ మోహన్ అన్న ఆయన తమిళ్లో రాసేసాడు మొత్తం. ఆ స్క్రిప్ట్ తమిళ్లో రాసింది, కో డైరెక్టర్లు తమిళ్ నుంచి తెలుగు ఏంటో చెప్తారు, అది నేను తెలుగులో రాయాలి. ఇప్పుడు ఈ సేమ్ ఉపేంద్ర టాపిక్ లాగి. ఇదేంట్రా ఇలా వచ్చింది. అప్పటికి నేను ఇంకా ఇది రాయలేదు, ఓంకారం రాయలేదు. ఓంకారం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక 94లో షిఫ్ట్ అయిన తర్వాత రాశాను. అది మద్రాసులో ఉండగా అనుభవం. ఇదేంటిది, నేను ఎంతో కలల కన్నా చోట. క్రేజీమోహన్ గ్రేట్ రైటర్, డౌట్ లేదు. అది నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తే ట్రాన్స్లేషన్ అవుతుంది కదా, నా అర్జీ ఎలా తీరుతుంది. ఇలా రాయమంటున్నారంటే ట్రాన్స్లేటర్ కదా, దానికి కావాలి, రైటర్ కాదు కదా అనుకుని, సరే పెద్దవాళ్ళతో అట్లా మనం అలా అనకూడదు, ఛాన్స్ ఎందుకు వచ్చిందో అని రాశాను. రాసిన తర్వాత అంతా నన్ను నేను కళ్ళాలు వేసుకొని, నోటికి దానికి కళ్ళాలు వేసుకొని రాశాను. కో డైరెక్టర్ వాళ్ళు చెప్తుండేవారు, ఎలాగ రాశాను. షూటింగ్ హైదరాబాద్. నాకు ఇక్కడ లోపల ఇంకొకటి 2 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, నేను ఉంటే రాసుకునేవి. హైదరాబాద్లో నేను ఉండాలి, షూటింగ్ ఆయనకి సంగీతం గారికి దగ్గర ఉండాలి రైటర్. నన్ను అక్కడ ఎక్కడో గెస్ట్ హౌస్లో పెట్టారు. రోజు షూటింగ్కి రావాలి, రాత్రి రేపటి సీన్లు హోంవర్క్ చేయాలి. ఏం చేయాలో తెలియదు నాకు. సెట్లో ఆయన అన్నీ మార్చేస్తున్నాడు. నేను ఇంకో వెర్షన్ రాయమంటే రాస్తున్నాను, ఇది ఆయనకి నచ్చట్లేదు. ఆయనకేం కావాలో నాకు తెలియట్లేదు, నేను రాసింది ఆయనకి నచ్చట్లేదు. అదేమో ట్రాన్స్లేషన్ చేశాను ఆ ఊళ్ళో. నేను చేస్తున్న మెట్లు దిగి చేసిన పనులు ఇవన్నీ. ఇక్కడికి వచ్చాను, ఆ మద్రాసులో ఉంటే 1-2 ఛాన్సులు ఉన్నాయి నాకు, అవి వదులుకుని ఇక్కడికి వచ్చాను. ఈ గెస్ట్ హౌస్లో పడేశారు. షూటింగ్కి వెళ్తున్నాను, గెస్ట్ హౌస్లో ఉంటున్నాను. నా ఊరే హైదరాబాద్, కానీ పరాయి దేశంలో ఉన్నట్టు ఉంది నాకు. వాళ్ళందరూ షూటింగ్కి వెళ్ళి నేను రూమ్లో ఉంచాను. తృప్తి లేదు, కొట్టలేదు, ఇలా వచ్చింది ఏంటి అని అనుకుని చూశాను. సెట్కి వెళ్తుంటే అక్కడ నేను రాస్తూనే ఉండట్లేదు, ఇంకోటేవో ఉంటున్నాయి. ఓ రోజు కూర్చొని చెప్పాను, సార్ నేను ఎంతో కలలుగా అన్నానండి మీ దగ్గర రాయాలని. నేను జనరల్గా అడగడానికి సిగ్గుపడతాను ఎవరిని అడిగినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా. మీ దగ్గర మాత్రం అడగాలి, లేకపోతే అవకాశం రాదని ప్రొడ్యూసర్ ద్వారా వచ్చానండి.
నన్ను ట్రాన్స్లేట్ చేయమన్నారు సార్ క్రేజీ మోహన్ గారి స్క్రిప్ట్ని. నేను గోస్ట్ వర్క్స్ ట్రాన్స్లేషన్స్ అట్లాగా చేయడానికి నేను ఎందుకు సార్, ఎందుకంటే నేను కొన్ని ఆశయాలతో వచ్చాను. నేను పుడింగి నేను కాదు, తపన పడే ఇది ఉంది నా దగ్గర. నాకు మంచి మేత కావాలి నాకు నా కళానికని అనుకుని బట్ ఇలాంటి అవకాశం వచ్చిందండి. అయినా రాశానండి. నేను ఇక్కడికి వచ్చే కూడా మీరు ఇంకో వెర్షన్ ఏమైనా రాస్తున్నాను, సెట్లో మీరు మార్చమంటే నేను మారుస్తున్నాను, కానీ అక్కడ షూటింగ్లో నాది ఉండట్లేదు. ఇలాగ ఒక రోజు కాదు, ఒక సీన్ కాదు, రోజు ఇదే తతంగా జరుగుతుంది. ఇలా కొన్నాళ్ళకి సినిమా అయిపోతుంది, 2 నెలలు ఇలాగ నేను మౌనంగా ఉంటే. నేను ధైర్యం చేసి అంటున్నాను సార్, నేను కరెక్ట్ కాదు సార్ ఈ సినిమాకి. నేను కలలు కానీ ఉండొచ్చు కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ వేవ్ లెంగ్త్ నేను పట్టుకోలేకపోతున్నాను. నేను రాసింది మీకు నచ్చట్లేదు, నా మీద మీకు శత్రుత్వం లేదు, కానీ మీరు అనుకున్నట్టు రాయలేకపోతున్నాను. నేను రాసింది మీకు మీకు నచ్చట్లేదు, మీరు అనుకున్నది నేను రాయలేకపోతున్నాను. నేను రాసింది మీకు నచ్చట్లేదు. ఇలా అయితే నేను అసంతృప్తి, మీరు అసంతృప్తే కాకుండా ప్రాజెక్ట్ పాడైపోతుంది సార్. ప్రాజెక్ట్ పాడు చేయడానికి కాదు నేను కలగన్నది, మీ దగ్గర రాసి ప్రూవ్ చేసుకోవడానికి. అది జరుగుతుందేమో అని ఎట్లా కుస్తీ పట్టాను సార్, జరగదని తెలిసిపోయింది. బెటర్ మీరు ఇంకో రైటర్ని పెట్టుకోండి సార్. సడన్గా చెప్పేసి కూడా నేను ప్రాజెక్ట్కి అన్యాయం చేయదలుచుకోలేదు. ఇంకో రైటర్ గురించి మీరు ఆల్టర్నేట్ గురించి ఆలోచించండి. ఆ ఇంకో రైటర్ ఎప్పుడు దొరికితే అప్పుడు నేను మద్రాసు వెళ్ళిపోతాను. ఈవేళ దొరికితే ఈవేళ వెళ్ళిపోతాను, 10 రోజుల తర్వాత దొరికితే 10 రోజుల తర్వాత. భలే అన్నాడు ఆయన. శ్రీరామ్ గారు, రాఘవేంద్రరావు గారు గ్రేట్ డైరెక్టర్, చిరంజీవి గారు, కమల్ హాసన్ గ్రేట్ యాక్టర్. వాళ్ళిద్దరూ కలిసి చేయలేదు. ఎవరు తక్కువ ఇద్దరిలో, ఇద్దరు గ్రేట్. కొన్ని అట్లా సెట్ అవ్వకపోవడం అది తప్పు కాదు. మీరు తపన పడుతున్నారు చేయాలని. నేను మీ నుంచి అవుట్పుట్ తీసుకోవడానికి నేను మీకు అదే నన్ను నేను ఏదో ఇది చేసుకుంటున్నాను. సో మీరే వాలంటరీగా అన్నారు ఇంకొకరిని చూసుకోండి అని. ఇంకో రైటర్ రావక్కర్లేదు. ఇప్పుడు జరుగుతుంది కదా, మీరు ఉండగానే ఇంకో రైటర్ లేకుండానే అలాగే ఏదో జరుగుతుంది. క్రేజీమోహన్ రాశాడు, నేను అలవాటు పడి ఉన్నాను ఆయనకి. అది తెలుగులో మీరు కరెక్ట్గా నేను అనుకున్నది వచ్చి ఉంటే ఒకలా ఉండేది. మీరు అలా ట్రాన్స్లేషన్ చేయడం మీకు ఇష్టం లేక మీరు ఇంకోలా ఏదో అనుకుని ఏదో మొత్తానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నట్టుగా ఇబ్బంది పడడం మంచిది కాదని మీరు ఎక్స్ప్రెస్ చేయడం నాకు నచ్చింది. మీరు ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా వెళ్ళచ్చు. మీరు రైటర్గా ఉన్నప్పుడు ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు కదా, ఆర్టిస్టులు ఇప్పుడు అయినప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు మీకు తోటి నటీనటులు అయ్యారు. అంటే అప్పుడున్న రిలేషన్కి, ఒక రైటర్కి ఆర్టిస్ట్కి ఉన్న రిలేషన్, ఇప్పుడేమో తోటి నటీనటుల రిలేషన్, దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందా? ఏమంటే నేను రైటర్గా ఉన్నప్పుడు వాళ్ళకి నా మీద ఒక ఏ భావం ఉందో, ఒక మంచి సద్భావం. యాక్టర్గా అయ్యాక ఇంకా కొంచెం మోర్ వాళ్ళ క్లబ్లో ఇంకొక కొత్త ఇన్వైట్ అయింది తప్ప నేను అక్కర్లేని గెస్ట్ని కాదు. ఓకే 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 అని ఇంకోటి సార్, ఒక రచయిత ఆర్టిస్ట్ అయినప్పుడు డైరెక్టర్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రిప్ట్ స్పాట్లో నడుస్తున్నప్పుడు స్పాట్ చేంజెస్కి అతను మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు, తను రైటరే కదా అని ఇంప్రవైజేషన్కి బెటర్మెంట్ కోసం వాడుకుంటారు. కానీ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటది మీకే తెలిసి ఉండాలి. రైటర్ ఇబ్బంది పడతాడు, మనం రాసిన మార్చేస్తున్నాడు అన్నట్టుగా, అంతేనా? డిసడ్వాంటేజ్ ఉంటాడు. అంటే దాన్నే మన సినిమా భాషలో చెప్పాలంటే ప్రతిదానికి వచ్చి వేలు పెడుతుంటాడు అని ఒక టాక్ కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని మీరు ఎలా ఫేస్ చేశారా? అది చాలా ఒక్కొక్కసారి ఇబ్బందిగా మారుతుంటుంది మీకు తెలియకుండా. అంటే రైటర్స్లో కూడా 2 రకాలుగా ఉంటుందండి ఆలోచన విధానం. ఇప్పుడు ఒక డైలాగ్స్ కదా నేను ఇచ్చేది, స్క్రిప్ట్ మార్చాను కదా, స్క్రీన్ ప్లే మార్చను, స్టోరీ మార్చను, నా క్యారెక్టర్ మార్చను. ఆ రాసిన డైలాగ్ అంటే బెటర్ డైలాగ్ అని నేను అనుకుంటున్నది. ఒకసారి బెటర్ కాకపోయినా ఆ డైలాగ్ నేను ఓన్ చేసుకోవడం అంటారు, మనకు ఒక భాష ఉంది. సరే డైలాగ్ ఇది ఇలా ఉందండి, ఇలాగే మక్కి చెప్పాలి, లేదు మీరు ఓన్ చేసుకుని చెప్పండి అంటారు. ఓన్ చేసుకుని చెప్పండి అంటే ఆ చెప్పడంలో ఓ మాట కలవచ్చు, ఓ మాట తీసేయచ్చు, నా ఫ్లోలో పెట్టుకోవడం అన్నమాట. పైగా నేను ఆ యాక్సెంట్ మార్చినప్పుడు అందరూ ఆ యాక్సెంట్ని పట్టుకుని రాసి ఉండొచ్చు, రాసి ఉండకపోవచ్చు. ఈ రైటర్ ఎలాగ అతను రైటర్గా చూసుకుంటాడులే అని
కొందరు అలా రాసి ఉండొచ్చు, కొందరు ఎలా మాట్లాడుతానో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళే అనుకుని రాసి ఉండొచ్చు. రైటర్స్లో కూడా 2 ఆలోచన విధానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను రాసిందే వేదం, నేను రాసింది అక్షరం మార్చినా కూడా నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది అనుకునేది ఒక ఆలోచన విధానం. ఓకే. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫీల్ అవుతారు. అది ఒకసారి మరి డైరెక్టర్తో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, ఒకసారి చెయ్యరు అనుకుంటాను నేను.